ఒకసారి ప్రేమికులారా సండే స్కూల్ టీచర్ పిల్లలని ప్రేమికులారా ఒక ప్రశ్న అడిగింది. ఏంటి ఆ ప్రశ్న అంటే బైబిల్లో ఏముంటాయి అని ప్రేమికులారా పిల్లలని టీచర్ అడిగినప్పుడు దాంట్లో ఒక చిన్న పిల్ల లేచి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, బైబిల్లో ఆధార్ కార్డు ఉంటుందని అంటున్నాను, బైబిల్లో నెల చిట్టీలు వేసే వాళ్ళు ఉంటారు, ఆ చిట్టి పుస్తకాలు ఉంటాయి అన్నమాట. ఇంకా బ్యాంక్ పాస్బుక్లు ఉంటాయి, ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉంటే ఆ ప్రామిసీ కాగితాలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి అని చెప్పి అన్నదంట. ఎమ్మటి టీచర్కి డౌట్ వచ్చి, నేను అడిగిన ప్రశ్న ఏంటి, నీకు అర్థమైందా లేదా నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు ఇస్తున్న సమాధానం ఏంటి అని అంటే, నేను ఇస్తున్న సమాధానం కరెక్టే టీచర్ గారు అని చెప్పి అందంట. ఎందుకంటే ఆ చిన్నపిల్ల చూసింది ఏం చెప్పాలా, వాళ్ళ అమ్మ బైబిల్లో ఇవన్నీ ఉంటాయి ఏముంటాయంట, వాళ్ళమ్మ బైబిల్లో అదొక చిన్న పెట్టె అన్నమాట. ఏంటిది, బైబిల్ అంటే చిన్న పెట్టె లాంటితో సమానం. దాంట్లో ప్రేమికులారా కొందరి బైబిల్ చూస్తా నేను, దాంట్లో ఇవన్నీ కనపడతాయి, ఫోటోలు, పాస్బుక్లు, ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఆ ప్రామిస్ ఏంటంట కాగితాలు, చిట్టి ప్రేమికులారా ఎవరైనా వేస్తే ఆ చిట్టి పద్దులు, ఒకవేళ ఇస్త్రీకి ఇస్తే బట్టలు, ఆ పేపర్లో రాసి ఇచ్చినటువంటి ఆ స్లిప్పు అన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. ఎందుకు ఈ మాట ప్రేమికులారా, ఆ టీచర్ ఎందుకు అడిగింది, ఆ పాప ఏం చెప్పిందంటే, ఈ రోజుల్లో చాలా మంది బైబిల్లో ఇలాంటివి కనపడుతున్నాయి. బైబిల్ ఉంది దానికేనండి, అవన్నీ పెట్టుకోవడానికా అమ్మా, అవన్నీ పెట్టుకోవడానికా? ఎవరైనా బైబిల్ ఉంటే ఎంబడే తల కిందికి వేశారు, ఈ పెట్టుకోవడానికి కాదు బైబిల్ ఉంది. ప్రేమికులారా బైబిల్ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, దాన్ని హ్యాండిల్ విత్ కేర్. దేన్ని, జీవగ్రంథాన్ని. నువ్వు అలా పట్టుకుంటున్న దానిని బట్టి నువ్వు ఎంత గౌరవిస్తున్నావు అర్థమైపోయింది. కొందరు బైబిలు ప్రేమికులారా వచ్చేటప్పుడేమో చక్కగా తీసుకొస్తారు, తీసుకొచ్చినాక అయిపోయినాక దీంతో పని లేకపోతే ఇట్లా పుస్తకం విసిరేస్తారు. అలాంటి వాళ్ళు కూడా చూశాను నేను చాలా మంది. ఇక మాకు అవసరం లేదు, మాకు దాంతో ఏం లేదంట, పని లేదు, మళ్ళీ అవసరం వచ్చినప్పుడే దాన్ని ఏం చేద్దాం, పట్టుకుందాం అన్నటువంటి ఆలోచన విధానాలతో కూడా ఈరోజు నడిపించబడేటువంటి క్రైస్తవులు ఉన్నారు. అలా ఉంటే మాత్రం, అలా వ్యవహరిస్తే మాత్రం, అలా ప్రవర్తిస్తే మాత్రం నువ్వు దేవుడు వాక్యాన్ని, దేవుడు గ్రంథాన్ని నువ్వు దాన్ని చాలా విలువగా చూడకపోతే, నువ్వు దానికి ప్రేమికులారా గౌరవాన్ని ఇవ్వకపోతే, నువ్వు దీనికి ఎంతైతే ఇస్తున్నావో, దేనికి, జీవ గ్రంథానికి. ప్రేమికులారా ఇది ఉట్టిగా మనుషులు ఎక్కడో కూర్చొని రాసినటువంటి గ్రంథం కాదు ఇది. దీని వెనకాల చాలా మంది త్యాగాలు ఉన్నాయి, చాలా మంది కుటుంబాలు ప్రేమికులారా త్యాగాలు చేశారు, చాలా మంది ప్రాణాలు పణంగా పెట్టారు. అందరి యొక్క త్యాగ ఫలముల నుంచి వచ్చిందే బైబిల్. సో దీన్ని ప్రేమికులారా నువ్వు దేవుని గౌరవిస్తున్నావనంటే, నువ్వు ప్రేమికులారా దీన్ని ఎలా చూస్తున్నావు అనేది, దాన్ని బట్టి నువ్వు ఎంత గౌరవిస్తున్నావు అనేది మనం ఏంటంట గ్రహించాలి, తెలుసుకోవాలి. నువ్వు దీన్నే గౌరవించకపోతే నీ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. చెప్తున్నది కూడా, నువ్వు దీనికే ప్రాముఖ్యత ఇవ్వకపోతే, దేవుడు మాటలకే నువ్వు అంతగా ప్రేమికులారా ఇవ్వవలసినటువంటి ఆ యొక్క విధానం మనలో లేకపోతే మన జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించి ఎప్పుడు కూడా దీన్ని ఏం చేయాలంట, హ్యాండిల్ విత్ కేర్. చాలా జాగ్రత్తగా దీన్ని ఏం చేయాలంట, చాలా జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాలి. దీంట్లో ఇవ్వబడతా ఏం చేయకూడదంట, ఉంచకూడదు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. సో అలాంటి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించుదుముగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ గ్రంథం ప్రేమికులారా దేవుడి యొక్క నిత్యత్వపు ఆలోచనలు దీంట్లో ఉన్నాయి. దేంట్లో మానవుడికి తెలవని అనేకమైన నిత్యత్వపు ఆలోచనలు ఎన్నో ప్రేమికులారా దీంట్లో ఉన్నాయి. దీని గురించి ఒక వ్యక్తి తెలిసి వారు కుమారుని వృద్ధాపంలో పిలిచి చెప్పిన మాట ఏంటంటే, చనిపోయే స్థితిలో వాళ్ళ నాన్న
వాళ్ళ ముగ్గురు కుమారులు పిలిచి, అయ్యా మీకు ఒక రహస్యం చెప్తా అని వాళ్ళ కుమారులు చెప్పాడంట. చెప్తే రహస్యం అనేసరికి ఏమొస్తుంది ఆలోచన, మా నాన్న రేపో మాపో పుట్టుకుమనేటట్టుంది, ఎవరెవరికి ఎంత ఇచ్చిండో, ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పడానికి ఏమో పరిగెత్తుకొని వచ్చారంట. ఎక్కడికి? నాన్న దగ్గరికి. ఏమన్న మాటకి? ఒక రహస్యం ఉంది చెబుతానంటే ఉన్న బలంగా పరిగెత్తుకొని వచ్చారంట. పుడుక్కు మనకు ముందే అవన్నీ కూడా ఏంటంట తెలుసుకొని మన దగ్గర పెట్టుకొని, ముసలోడు చాలా తక్కువడు కాదు, అర్థమవుతుందా అని ప్రేమికులారా ముగ్గురు కుమారులు పరిగెత్తుకొని వచ్చారంట. చెప్పిన మాట ఏంటంటే, మన ఇంటి వెనకాల ఒక 10 ఎకరాలు ఆ పొలం ఉంది, దాంట్లో నేను ఒక గుప్త నిధిని దాచిపెట్టా. చెప్పండి, ఏం దాచిపెట్టా? ఒక నిధిని దాచిపెట్టా. దాన్ని మీరు గనక తవ్వుతే ఎక్కడ పెట్టినా గుర్తు లేదు, కానీ మొత్తానికి అయితే పెట్టా. దాన్ని మీరు దయచేసి ఎక్కడుందో మీరు వెతుక్కోండి అని చెప్పి ఆ కుమారులు చెబితే ఇక ఆ పనిలో పడరంట. రేపు తెల్లారు నుంచి ఏంటా పని? అది ఎలా ఉందంటే, ఆ 10 ఎకరాలు బీడు బారిపోయి గచ్చ మొదలు మొలిచి అసలు వ్యవసాయం చేసేటట్టుగా లేదంట ఆ 10 ఎకరాల పొలం. లేకపోయేసరికి ఈ మాట చెప్పేసరికల్లా ఈ నిధులకైనా వాళ్ళు ఏం చేశారంటే ట్రాక్టర్లు పెట్టి, వాటిని పెట్టి, వీటిని పెట్టి ఆ 10 ఎకరాల పొలాన్ని ఏం చేశారంటే అండి దున్నిచ్చారు. ఎక్కడ చూసినా దొరకట్లే, కనపడట్లే. లాస్ట్కి వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచన, అమ్మా ముసలోడు మోసం చేసిండ్రా. చెప్పండి, ఏం చేసిండు? ముసలోడు మోసం చేసిండు, మయ్య మోసం చేసిండు, మా టైం అంతా వేస్ట్ చేసిండు, మా టైం అంతా వృధా చేసిండు అని చెప్పి వాళ్ళ నాన్న మీద, అప్పుడు చనిపోయాడు, ఆయన కార్యక్రమాలు అయిపోయినాయి. ప్రేమికుల వాళ్ళ నాన్న తిట్టుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఎట్లయినా 10 ఎకరాలు దున్నారు కదా, ఏదో ఒక విత్తనం అయింది దాంట్లో. చెప్పండి, ఏదో ఒక విత్తనం అయింది అని చెప్పినప్పుడు ప్రేమికులారా నిజమే దున్నాం కదా, సరే ఎందుకు అని చెప్పి వాళ్ళు ఎవరిదో ఒక మాట పట్టుకొని ఆ మాట సలహాను తీసుకొని వారు దాంట్లో విత్తనాలు వేశారంట. అది చక్కగా మొక్కైందంట, ఏపుగా ఎదిగిందంట. ప్రేమికులారా పంట చేతికొచ్చే సమయానికి ఆ పంటను కోసారంట. ఆ రోజు వారికి ఎప్పుడు రానంత అధిక రాబడి ఆ ముగ్గురు కుమారులు పొందుకోగలిగారంట. తర్వాత కూర్చొని ఆలోచన చేశారు. కూర్చొని ఆలోచన చేసింది ఏంటంటే, మా నాన్న నిధి ఉందని చెప్పింది వాస్తవమే, కానీ మా నాన్న మేమేం చెప్పాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. అట్ట చెప్పకపోతే మేము దున్నేటోళ్ళం కాదు, దున్నకపోతే విత్తనాలు వేసేవాళ్ళం కాదు, విత్తనాలు వేయకపోతే పంట చేతికొచ్చేదే కాదు, చేతికొచ్చిన పంటకు రాబడి వచ్చేదే కాదు. మన దీనికోసమా అంటే దాన్ని అసలు పూర్తి వదిలేశారంట వ్యవసాయం చేయకుండా. ఏంటది? ఆ పొలాన్ని. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు వాళ్ళ నాన్నగారు ఫోటో దగ్గరకు వచ్చి శ్రద్ధాంజలి కట్టించి దండేసి, నానా నువ్వు చెప్పిన సలహా, నువ్వు ఇచ్చిన సూచన మేము దాన్ని ఏం చేసుకున్నావు తప్పుగా, కానీ దీంట్లో ఉన్న విషయం ఇదా అని చెప్పి వారి నాన్నగారికి పూలదండేసి శ్రద్ధాంజలి కట్టించారంట. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. కూర్చున్న మీ అందరూ కూడా, దేవుడు మీతో కొన్నిసార్లు మాట్లాడుతుంటాడు వాక్యం ద్వారా, నాతో మాట్లాడుతుంటాడు. వింటున్నటువంటి ఆ మాటలు కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందని ఆలోచన చేస్తే నమ్మసౌఖ్యంగా ఉండదు. నా పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు, నా ఇబ్బందులు ఏంటో దేవునికి తెలుసు, నేను వెళ్తున్నటువంటి కష్టాలు ఏంటో నా దేవునికి తెలుసు. తెలిసిన కొన్నిసార్లు దేవుడు చేయమని చెప్పి అంటూ ఉంటాడు. ఆ పడుతున్న కష్టాలకి కొన్నిసార్లు దేవుడు చెబుతున్న, నీతో చేయమని చెబుతున్న మాటలకి సింకు కాదు. నా పరిస్థితి తెలిసి కూడా అంత అర్ధరహితంగా కొన్నిసార్లు దేవుడు చెప్పేటువంటి ఆ పరిస్థితులు తగినట్లుగా మన మాటలు, దేవుడి మాటలు కొన్నిసార్లు మనం చేయడానికి ఇష్టపడం. కానీ ఒక మాట చెబుతా, అప్పటి మందు నీకు అటు అనిపిస్తుందేమో కానీ తర్వాతకి నువ్వు నీ జీవితంలో మూడు బారిన మన బ్రతుకులను చక్కగా దున్ని వాక్యం ఇత్తనాల కొరకు సిద్ధపాటు చేసుకొని వాక్యం కొరకు విన్నావా, ఖచ్చితంగా నీ జీవితంలో ఆ వాక్యం అనే విత్తనాలు రెట్టింపు ప్రతిఫలాన్ని నీ జీవితంలో తీసుకొని రాగలుగుతాయి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అలాంటి
దేవుని వాక్యం ముందు చాలా మనం ఏం చెప్పాలంటండి, ఎలా ఉన్నాడా, చాలా మర్యాద కూర్చోవాలి. అగ్గర్వం కూర్చోవద్దు. ఎక్కడ దేవుడు సందులో ఎక్కడేం ఎట్లేం కూర్చో, కానీ దేవుడు సందులో ప్రేమికులారా కడుపు నిండి ఏమిటం కూర్చోవాలంట, భయంతో కూర్చోవాలి, వణుకుతో కూర్చోవాలి, శ్రద్ధగా వినాలి. దేవుడు పాదాల దగ్గర ఉన్నామనేటువంటి ఆలోచనతో ప్రేమికులారా మనం అందరం ఈ యొక్క విధానాలతో మనం నడిపించబడగలిగితే వింటున్న ఈ మాటలే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయించగలుగుతుంది. సోదరాలు చెప్పండి ఒకసారి. సో అలాంటి విధానాల్లో దేవుణ్ణి గౌరవిస్తూ ముందుకెళ్ళే సంఘముగా మన ముందుముగాక. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. చదువుబడ్డ ఈ వచ్చిన భాగములో కోరావు కుమారులు రాసినటువంటి కీర్తన ఇది. ఎవరు రాసిన కీర్తన? రైట్, వెరీ గుడ్. కీర్తనలు చాలా మంది రాశారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. దాంట్లో కొన్ని కీర్తనలు కోరావు కుమారులు ప్రేమికులారా రాయటం జరిగింది. ఆ కోరావు కుమారులు రాసినటువంటి కీర్తనలో ఒక కీర్తన ఇప్పుడు మనం చదువుకున్న ఏంటంటే 85వ కీర్తన. దీంట్లో వారు ప్రేమికులారా ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నారు. దేవుడి దగ్గర ఒక చక్కటి అంశాన్ని విన్నవించుకుంటున్నారు. ఏంటంటే నువ్వు మమ్మును బ్రతికింపవా. చెప్పండి, నువ్వు మమ్మును బ్రతికింపవా అని దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమికులారా ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు వారు అలాంటి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి అని గమనిస్తే, బ్రతుకు విలువ కోరావు కుమారులకు బాగా తెలుసు. జీవము యొక్క విలువ కోరావు కుమారులకు బాగా తెలుసు. ఎందుకు అని ఆలోచన చేస్తే ఒక్కసారి చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో ఇదే కోరాహు ప్రేమికులారా సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఇంటికి చదవండి. అక్కడ మోషే మీద అహరోను మీద చెప్పండి ఏం చేయాలి చెప్పాలంటండి, వ్యతిరేకంగా నిలబడతారు, విరోధంగా నిలబడతారు. ఎవరికి వ్యతిరేకంగా? ఎవరికి వ్యతిరేకంగా? మోషేకు మరియు అహరోనుకు వ్యతిరేకంగా నిలబడతారు. కోరావు తండ్రి తనతో పాటు ప్రేమికులారా దాతాను, అభిరాము, ఓను అనేటువంటి ప్రేమికులారా వీరితో పాటు ఒక 250 మంది మోషేకు వ్యతిరేకంగా నిలబడతారు. మీరే ప్రార్థన చేస్తారా? మేము చేయలేమా? మీరే పరిచర్య చేస్తారా? మేము చేయలేమా అని ప్రేమికులారా మోషే యొక్క నాయకత్వాన్ని ప్రశ్నించారు. మోషే యొక్క ప్రేమికులారా నడిపింపును ప్రశ్నించారు, విరోధముగా లేచారు, వ్యతిరేకంగా లేచారు. లేచినటువంటి ఆ కారణాన్ని బట్టి జరిగింది ఏంటని ఆలోచన చేస్తే ప్రేమికులారా దేవుడు కోరావును, దాతాను, అభిరాము, ఓను 250 మంది ఏమైపోయారు చెప్పాలంటండి. ఒక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాన్ని చాలించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రేమికులారా భూమి నెరవేర్చింది. 250 మంది పూర్తిగా బతికుండగానే భూమి మింగేసింది వారు. ఎందుకని ఆలోచన చేస్తే వ్యతిరేకంగా నిలబడ్డ కారణాన్ని బట్టి. ఎవరికి వ్యతిరేకంగా అమ్మ? ఎవరికి వ్యతిరేకంగా? మోషేకు. గమనించండి, పరిచర్య చేయకూడదంటే చేయొచ్చు, దేవుడి కార్యాలు చేయకూడదంటే చేయొచ్చు, కానీ దానికి ఒక విధానం ఉంటుంది. దానికి ఒక విధానం ఉంటుంది. ఎవరు పడితే వారు చేయడానికి వీల్లేదు ప్రేమికులారా. దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానములో గనక చేయకపోతే, ఆ విధానములో పరిచర్య ఆ యొక్క కార్యాలు జరిగించకపోతే బైబిల్లో చాలా మంది నష్టపోయారు. సౌలు ఏమైపోయాడండి? సౌలు ఎందుకు తన జీవితంలో ప్రేమికులారా దురాత్మ ఎందుకు అతన్ని ఆవరించింది? తన కుటుంబం అంతా ఎందుకు నరహంతకులుగా మారిపోయారు? ఎందుకు సింహాసనం కోల్పోవటం జరిగింది అని ఆలోచన చేస్తే యాజకుడు చేయాల్సిన పని ఎవరు చేశారంట? ఎవరు చేశారంటండి? సౌలు చేశారు. పాత నిబంధనలో చాలా దేవుడు పర్టికులర్గా దేవుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా సహించేవాడు కాదు. ఎక్కడైనా తప్పు జరిగిందా దేవుడు అసలు సహించేవాడు కాదు పాత నిబంధనలో. అలాంటి ప్రేమికుల పరిస్థితుల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోరావు కుమారులు చనిపోలేదు. చెప్పండి, ఎవరు చనిపోలేదంట? లెక్క ప్రకారంగా కోరావు తన కడుపున పుట్టినటువంటి కుమారులు కూడా చనిపోవాలి, కానీ వారు చనిపోలే. గల కారణం తెలుసా? ఏం చెప్పండి, మీరు ఏమనుకుంటారు? ఎందుకు చనిపోలే? ఆకాను వంశం అంతా చనిపోయింది కదా యెహోషువ కాలంలో.
సౌలు కుటుంబం అంతా కూడా ప్రేమికులారా కృప వారి మీద ఏమైపోయింది చెప్పాలంటండి, రాను రాను కృప వారిని ప్రేమికులారా విడిచి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఎందుకని ఆలోచన చేస్తే ఆకాను కుటుంబ సభ్యులందరూ ఆకానికి సహకరించారు. సౌలు కుటుంబీకులు సౌలు చేసిన తప్పిదానికి ఒత్తాసు పలికారు. సౌలు చేసిన పొరపాటుకి కుటుంబీకులందరూ కూడా ప్రేమికులారా వెన్నంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి భయంకరమైన కార్యాలు తప్పు చేసిన వారి మీదకే కాదు, ఆ తప్పుకు సహకరించిన కుటుంబస్తులందరి మీదకి దేవుని యొక్క ఏమొచ్చిందంట, ఉగ్రత వచ్చింది. మరి వీళ్ళెందుకు చనిపోలే? ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. వీళ్ళు సహకరించలేదో, తండ్రికి సహకరించలే. తండ్రి ప్రేమికులారా దారి తప్పిన తన కళ్ళ ముందు 250 మంది దారి తప్పి తిరుగుతున్న కోరాహు కుమారులు ప్రేమికులారా దారి తప్పలే. తండ్రి యొక్క తప్పిదాల్లో పాలుభాగస్తులుగా లేరు. తండ్రి యొక్క పొరపాటులో ప్రేమికులారా పాలుభాగస్తులు లేకుండా వారు వారి జీవితాల్లో మా నాన్న చేస్తుంది పొరపాటు. 250 మంది విరోధులు నిలబడ్డటువంటి వారందరూ కూడా దేవుని యొక్క నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వారుగా ఉన్నారని కోరాహు కుమారులు సహకరించని కారణాన్ని బట్టి బ్రతికిపోయారు. సంగమా స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇప్పుడు వారికి ఆ బ్రతుకునిచ్చింది ఎవరు చెప్పాలా? అయ్యా మాకు బ్రతుకు ఒక అవకాశమే నాయన, మా నాన్న తప్పు చేశారు వాస్తవమే, తక్కిన వారందరూ కూడా మా నాన్నకు సహకరించింది వాస్తవమే, కానీ మీ దాంట్లో లేమయ్యా, మాకు బ్రతకాలని ఆశ ఉంది, మమ్మల్ని బ్రతికించు. జీవాన్ని గురించి తెలిసినటువంటి, ఆ విలువ తెలిసినటువంటి వారు కోరాహు కుమారులు. ఆ యొక్క ప్రేమికులారా బ్రతుకు యొక్క విలువ తెలిసినటువంటి వారు కోరాహు కుమారులు. అందుకనే వాళ్ళు చేస్తున్నారు, ప్రభువా ఒకవేళ మాకు ఇప్పుడు మీరు ఇచ్చిన భిక్షేనయ్యా, లేకపోతే మా నాన్నతో పాటు మేము అందరం మేము కూడా ఏమైపోవాలి, చనిపోవాలి. కానీ మేము సహకరించినందుకు మమ్మల్ని బ్రతికించావు, ఒక ఆయుష్నిచ్చావు మాకు. ఇప్పుడు ఒక మేము బ్రతుకుదాం అనుకుంటున్నాం, ఆ బ్రతుకు మా నాన్నలాగా బ్రతికినట్లు కాదు, మా నాన్న తప్పిదాలు చేసుకుంటూ వెళ్ళినట్లు కాదు. మేము బ్రతకడానికి మాకు బ్రతుకునేమని అడుగుతుంది. మా నాన్న అవిధేయంగా బ్రతికినందుకు కాదు, మళ్ళీ మాకు బ్రతుకును పొడిగించమని అడుగుతుంది. ఒకవేళ బ్రతికితే నువ్వే మాకు ఈ భూమి మీద నూకలే గనక ఏంటంట ఉంచితే, కొద్ది రోజులు బ్రతకాలని ఒకవేళ మా జీవితంలో తలంచితే, ఆ బ్రతుకు నీకు మహిమకరంగా బ్రతకాలి. ఆ బ్రతుకు అర్థవంతంగా ఉండా, ఆ బ్రతుకు నువ్వు మెచ్చే బ్రతుకుగా ఉండా. అలాంటి బ్రతుకు ప్రభువా మాకు దయచేయని వేడుకున్నారు. ఎవరి దగ్గర అండి చెప్పండి, ఎవరి దగ్గర? దేవుడు ప్రేమికులారా వారు చేసిన ప్రార్థన బట్టి కోరాహు కుమారుల్ని దేవుడిని మహింపరిచారు. కాబట్టి దేవుడు వారికి బ్రతుకునిచ్చాడు. ఇక మీదట బ్రతుకుతే మా కొరకు మేము బ్రతకమయ్యా, తప్పిదాలు చేస్తూ బ్రతకమయ్యా, లోబడకుండా బ్రతకమయ్యా, అవిధేయంగా బ్రతకమయ్యా. నా కళ్ళ ముందు మా నాన్న కనపడుతున్నాడు, ఒక నిలబెట్టుని దర్శనం. ఒక మాట చెప్పండి ఒకసారి, చుట్టూ సమాజం బాగుంటే నేను బాగుంటా అంటారా? చెప్పండి ఒకసారి. చుట్టూ సమాజం బాగుంటేనే నేను బాగుంటా అని అంటావా? చెప్పండి, అంటావా? సమాజం ఎప్పుడు బాగుండదు. అట్లా నువ్వు కూడా అట్నే ఏమైపోతావు. అట్నే నువ్వు కూడా వాళ్ళ త్రోవ వెళ్ళిపోతావా? వాళ్ళ మార్గం వెళ్ళిపోతావా? వాళ్ళ విధానం వెళ్ళిపోతావా? చుట్టూ సమాజం అంతా భయంకరంగా ఉన్నా గమనించండి, అలా బైబిల్ ఉన్న వారు బ్రతికారు కాబట్టి దేవుని చేత దీవించబడగలిగారు. ఎప్పుడు కారణాలు చెప్పమాకు. సమాజం బాగలే కాబట్టి నేను కూడా బాగలే. ఆ కుటుంబీకులు దీనికి గల కారణం, ఇలా అవటానికి గల కారణం వాళ్ళు. వీళ్ళని దయచేసి ప్రేమికులారా నువ్వు ఉండగలుగుతావు, నువ్వు అలా జీవించగలుగుతావు. అలా ఉంటేనే నీ నుండి నీ రాబోతున్న తరం దీవించబడింది. లేకపోతే నిన్ను బట్టి ప్రేమికులారా భయంకరమైన పరిస్థితులు, చవి చూచేటువంటి పరిస్థితులు, నువ్వే కాదు దానికి సహకరిస్తున్న భార్య, పిల్లలు అందరూ కూడా నష్టపోయేటువంటి అవకాశం. సోదరాలు ఎప్పుడో ఒకసారి బ్రతకాలి ప్రభు కొరకు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. హల్లెలూయా. ఇదే క్రైస్తవుని యొక్క గమ్యం, ఇదే క్రైస్తవుని యొక్క లక్ష్యం, ఇదే క్రైస్తవుని యొక్క గురి. ప్రేమికులారా బ్రతుకుతే ప్రభు కొరకే. ఒకవేళ చచ్చిపోవాల్సి వస్తే ఎవరి కొరకు? ప్రభు కొరకు. అందుకు నన్ను బ్రతికించు ప్రభు, అందుకు
నా ఆయుష్ను పొడిగించును ఆయన. అందుకు నా జీవితములో దినదినము నీ కృప నా ఎడల ప్రతిరోజు సంవత్సరాలు గడుస్తున్న కొలది నా మీద నీ కృప నూతన పరచని ఎవరైతే ప్రభు కొరకు బ్రతకాలని కోరుకుంటారో ఖచ్చితంగా చెప్తున్నాను సంగమా, వారు మాత్రమే బ్రతకాలి భూమి మీద ప్రభు పిలిచేంత వరకు. ఆ బ్రతుకు ఎవరి కోసం అంట? పిల్లల కోసం కాదు, ఇంకెవరి కోసం కాదు, మరొకల కోసం కాదు, దేవుడు కొరకు బ్రతకాలనేటువంటి ఆలోచన కలిగింది. హల్లెలూయా. నీకు ఆయుష్నిస్తుంది ప్రభు కొరకు బ్రతకటానికి. నీకు దినదినము నీ జీవితంలో ఒక్కొక్క దినాన్ని పొడిగిస్తున్నానంటే ప్రేమికులారా ప్రభు కొరకైనటువంటి ఆలోచన మనం అందరం చేయాలి. తలపైకి ఎత్తండి. ఎవరి కొరకు బ్రతికినా ఒక రోజు డిసప్పాయింట్ అవుతాం. తెలుసని విషయం, ఎవరి కోసం బ్రతికినా ఏంటంట ఖచ్చితంగా ఏమో చెప్పాలా డిసప్పాయింట్ అవుతాం. ఎట్లా అని ఆలోచన చేస్తే, ఒకవేళ నీ భర్త నీకు చాలా ఇష్టమేమో కానీ ఒక రోజు నిన్ను విడిచిపెట్టే రోజు వస్తుంది. తెలుసా ఎప్పుడు మరణం వచ్చినప్పుడు. మనుషుడు నిత్యుడు కాదు కదా. నిత్యుడు అంటే ఏంటి? నిత్యుడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉండేవాడు కాదు కదా. భార్య ఒక రోజు నేను ఏంటంట ఒక టైం ఉంటుంది, ఖచ్చితంగా డివియేట్ అవుతారు, డిపార్ట్ అవుతారు, నేను నుండి ఖచ్చితంగా వేరైపోతారు. అప్పుడు జీవితంలో చెప్పాలా నువ్వు ఏడుస్తావు, బాధపడతావు, కృంగిపోతావు, అయ్యో నా దేవుడు ఏమైపోయాడు అని కొన్నిసార్లు. ప్రేమికులారా, ఎవరెవరు కొరకు బ్రతికితే పిల్లల కొరకు ఒకవేళ బ్రతికినా ఆ పిల్లలు ఒక రోజు అర్థమవుతుందా, ఈ రోజు రెక్కలు వచ్చేంతవరకు నీతో ఉంటుంది. తెలుసా నీకు ఆ విషయం? ఏమొచ్చినాక రెక్కలు వచ్చేంతవరకు నీతో ఉంటున్నారు. వచ్చినయా లెక్క కూడా చేయటం, నన్ను ఆడుకుంటున్నారు, నిన్ను బాధ పెడుతున్నారు. నేను ఈరోజు దుఃఖపడుతున్నాను వాళ్ళని చూసి, వాళ్ళ వైఖరిని చూసి బాధపడుతున్నాం. సాధినందుకు, వాళ్ళని పెంచినందుకు, ప్రేమికులారా వారి కన్ని బాగోగులు చూచినందుకు ఇప్పుడు రెక్కలు రాగానే అర్థమవుతుంది ఈరోజు నిన్ను భయంకరంగా బాధిస్తున్నటువంటి పరిస్థితులు కుటుంబాలలో, పిల్లల జీవితాల్లో కనపడుతున్నాయి. బంధువులు ఉంటారు, ఎప్పుడు చెప్పాలో బంగారం ఉన్నంత వరకే. ఆలుబొగలు ఉంటారు, ఎప్పుడు ఆప్యాయత ఉన్నంత వరకే. జన్మనిచ్చిన వారు ఉంటారు, ఈ భూమి మీద నీకు జన్మ ఉన్నంత వరకే. కడవరకు ఉండగలిగేది నువ్వు, నేను, మనమందరము ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే నిత్యుడు. నీతో ఉండు దేవుడు, నీలో ఉండు దేవుడు, నిన్ను నడిపించు దేవుడు, నిన్ను బలపరచు దేవుడు. నీకు ఆయన తన సన్నిధి ఉంచి తన యొక్క ఉద్దేశం నీ పట్ల నెరవేర్చగల దేవుడిగా ఉంటాడు ఆయన. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. పౌలు తన జీవితములో నువ్వు ఏం సంపాదించుకున్నావు పౌలు అంటే అతను అంటాడు కదా, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అంటాడు ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రేమికులారా అతను అంటాడు, నువ్వేం సంపాదించుకున్నావు పౌలా? త్వరగా ఒక్క మాట చాలండి, ఇది ఒక్క మాట. ఎవరిని సంపాదించుకున్నాడా చెప్పాలి. ఎవరిని సంపాదించుకున్నాడు ఎందుకు అని ఆలోచన చేస్తే, ఎందుకు యేసును సంపాదించుకున్నా? దేవుణ్ణి సంపాదించుకోవటం తలపై గద్దండి. సమస్తమును తనకు లాభం అనిపించేవాడు విడిచిపెట్టాడంటండి. ఎవరైనండి తనకు లాభం అనిపించే వాటిని సైతము కూడా పౌలు నాకు క్రీస్తే కావాలి, నాకు దేవుడే కావాలి, నేనంటూ సంపాదించుకున్నాకంటూ ఈ భూమి మీద నాకేమొద్దు కానీ యేసయ్య నాకు కావాలని లోకములో లాభం అనిపించేవన్నీ కూడా విడిచిపెట్టాడు. పెంటగా ఎంచుకున్నాడు సంఘం. ఎందుకు ఎంచుకున్నావు పౌలా? ఎందుకు ఎంచుకున్నావు పౌలను అంటే గమనించండి, తన బ్రతుకు పరమార్థాన్ని తెలియజేసిన దేవుడు గనక అందుకు ఈ దేవుణ్ణి నేను సంపాదించుకున్నా అన్నాడు. హల్లెలూయా. సంగమా, నువ్వు ఎక్కడికి పోయినా నీ బ్రతుకు యొక్క నిర్వచనం ఎవ్వరు చెప్పలేరు. చెప్తారా? నీ బ్రతుకు యొక్క నిర్వచనం ఎవ్వరు చెప్పలేరు భూమి మీద. నువ్వు ఒకవేళ క్లాస్ సార్ దగ్గరకు పోయినా, ఏంటి నా బ్రతుకు ఏంటంటే, ఏముందిరా చదువుకొని రేపొద్దున ఏమవటం, ఏం చేయటం, ఉద్యోగం చేయటం, వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ అది. ఒకవేళ నువ్వు ప్రేమికులారా బిజినెస్
బిజినెస్ అంటే ముందరికి వెళ్తే, బాగా వ్యాపారములు ఆరితేరిన వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఏం లేదు చిన్న స్టార్టప్ బిజినెస్ చేసుకో, చక్కగా పైకి వస్తావు, నాకులో ఒక రోజు ఏంటంటే బిజినెస్ లో అది తను ఇచ్చేటువంటి నిర్వచనం. ఒకవేళ సైంటిస్ట్ కనుక చెప్పయ్యా బ్రతుకు యొక్క పరమార్థం అంటే ఏం లేదు, కొత్త వాటిని ఏం చేయటం, కొత్త వాటిని ఏం చేయటం అంటే కనిపెట్టడం, అది బ్రతుకు అనుకుంటున్నాను. ఒక హిస్టోరియన్ అడిగితే చరిత్ర చదువు, చరిత్రలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటే అర్థమవుతుంది, అదే బ్రతుకు అంటాడు. ఒక రాజకీయ నాయకుడి దగ్గర వెళ్ళు, బ్రతుకు యొక్క నిర్వచనం చెప్పంటే ఏం లేదు నా కోటే, అదే నీ బ్రతుకు. ఓటేసినవా తర్వాతకి ఏం చేయ చెప్పాలా, వంక కూడా చూడడం మనకి. హల్లెలూయా. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది చాలా రకాల నిర్వచనం ఇస్తారు, కానీ అవన్నీ నిర్వచనలు ఒక వ్యక్తిని తప్పుడు దారిలోకి తీసుకొని వెళ్ళే నిర్వచనం, ఒక తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయేటువంటి సూచనలు ఇస్తారేమో జీవితంలో. కానీ ఒక వ్యక్తి సరైన బ్రతుకు బ్రతకాలంటే, బ్రతుకు ఒక పరమార్థం తెలవాలంటే, ఎందుకు బతుకుతున్నామో ఈ లోకంలో తెలవాలంటే, ఆ బ్రతుకు గల ప్రేమికులారా ఆ విలువలేంటో తెలవాలి అంటే, ఆ బ్రతుకునిచ్చిన దేవుడి దగ్గరకు వస్తేనే ప్రేమికులారా ఆ బ్రతుకు ఒక విలువ మనకు తెలుస్తుంది. ఆ బ్రతుకు విలువ ఎవరు తెలిసిందంట, పౌలుకు. అందుకని ఏమని చెప్పాలా, నాకేమొద్దయ్యా, నా బ్రతుకు విలువ నాకేమని చెప్పాలా, బాగా బాగా అర్థమయ్యా. అందుకంటాడు బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకేంటని చెప్పాలా, మేలు. హల్లెలూయా. ఏమన్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు మేలు. తలపైకి ఎత్తండి. ఈ సంపాదన ముసుగులో చాలామంది చెప్పాలంటే అండి దూరం అయిపోతున్నారు. కొంతమంది యవనస్తురాలు ఒక చదువు అయిపోయాక వాళ్ళకు కొన్ని భయాలు స్టార్ట్ అవుతాయి. దారిన పొడి పోయే ప్రతి దానయ్య చదువు అయిపోయిందా, ఏమైనా ఉద్యోగం వచ్చి ఎంత సంపాదిస్తున్నావు, ఇది అడుగుతున్నాను ఇంట్లోంచి బయటకు కూడా. కొంతమంది ఏమైపోయినా కూడా చెప్పండి, ఏమైపోయినా కూడా చదువు అయిపోయినా కూడా ఎవరేమడుగుతారో, ఏం చేస్తారు మీ పిల్లలంటే ఇంట్లో 3 పూట తిని ఆ టీవీకి అతుక్కొని చెప్పడానికి సిగ్గుపడి, ఏదో తల్లి ప్రేమికులారా చేసే అవిధేయమైన పనులను కడుపులో పెట్టుకున్న తండ్రి అలా భయంకరంగా ప్రవర్తిస్తున్న పిల్లలను చూసి ప్రేమికులారా ఎక్కడా వారిని బయట వేయకూడదని కడుపులో పెట్టుకుని ఏదో ఒక మాట ఈరోజు చెబుతూ పిల్లల్ని వెనకేసుకొస్తున్న తల్లిదండ్రులు లేకపోలే ప్రేమికులారా. జీవితంలో అంట ఒక 2 పనులు చేయొద్దంట, నేను తలపైకి ఎత్తండి ముగిచ్చేస్తాను. నీ శాలరీ ఎంత అడగొద్దంట, స్త్రీలను అయితే నీ వయసు ఎంత అడగొద్దంట. ఏనా మా నీ శాలరీ ఎంతో అడగొద్దంట. రెండోది స్త్రీలను ఏం చేయొద్దంట, నీ వయసు ఎంత అడగొద్దంట. కస్సుమనొద్దు వాళ్ళకి. పురుషులైన వాళ్ళ జీవితం ఎంతో చెబుతారేమో కానీ వాళ్ళకు ఒక వయసుకు వచ్చి అక్కడ ఆగిపోవాలంత వయసు. ఎంతమ్మా అంటే 40 నుంచి దాటరిగా చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, చెప్పుకోవడానికి బాధపడతారు. మళ్ళీ నా 40లో ఉన్నట్టుగా తయారవుతూ ఉంటారు, 40లో ఉన్నట్టుగా 35లో ఉన్నట్టుగా తయారవుతూ ఉంటారు. ఆ డ్రెస్సులు, ఆ విధానం, ఆ వ్యవహారం అంతా చెప్పుకోవద్దు. అంటే ప్రేమికులారా ఎప్పుడు నవ యవనంలా ఉండాలని కోరిక. మీ కోరికను దేవుడు తీర్చునుగాక. ఆమెను చెప్పండి ఒకసారి. రైట్, వెరీ గుడ్. మీరు చెప్పుకోరు, మీరు చెప్పరు, మీరు చెప్పకూడదు కూడా. హల్లెలూయా. ఈ సంపాదన ముసుగులో చాలామంది ప్రభుకి ఏం చెప్పాలి, చాలా దూరం అయిపోతున్నారు. ఈ డబ్బు సంపాదనలో పడి, పేరు ప్రఖ్యాతుల సంపాదనలో పడిపోయి, ఏందమ్మా ఆదివారం రాలేదంటే డబ్బు, ఈరోజే 2000 వస్తాయని చెప్పారు అయ్య గారు, అందుకనే పోతున్నా. ఏ రోజు ఎప్పుడు రావు 2000? ఈరోజు నీకేం లాభం ఉంటే నువ్వు రాజీ పడుతున్న భక్తిలో, నీ భక్తిలో ప్రేమికులారా రాజీ పడే లక్షణాలు కనపడుతున్నాయి. ఏంటి అడిగితే అయ్యో కారణాలు. ఒక మాట చెప్తే, ఒక మంచి పని చేసి ప్రపంచానికి ఏంటంటే తెలవచ్చు, అది మంచి పని. కాలేజీలో ఫస్ట్ వచ్చో, ఇంకేంట ఉద్యోగం చేసే కాడ ఏంటంట క్రమక్రమంగా ప్రమోషన్లు వచ్చో, ఒక మంచి పని చేసో ఏంటంట పైకి రావచ్చు, ప్రజలు తెలవాలి. కానీ అడ్డదారుల్లో ఇట్లా పైకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదు చెప్పండి ఒకసారి. ఉన్నారా లేరా? ఉన్నారు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. బాబేలు గోపురం ఎందుకు కట్టారంటండి? ఏం రావాలని కట్టారు చెప్పండి ఒకసారి. ఎందుకు దేవుడు కూలగొట్టారు దాన్ని?
ఎందుకు వాళ్ళ మధ్యలో ఎందుకు ఆ భాష పిరమిడ్ల ఆటంకం ఎందుకు కలిగించాడు? వాళ్ళ ఉద్దేశాలు మంచివైతే ఖచ్చితంగా ఆ కట్టడానికి దేవుడు ఏం చేసేవాడంట? వాళ్ళ ఆలోచన ఏంటంటే మా పేరేంటంటే తప్పుడు విధానములో మా పేరు సంపాదించుకోవాలి, మా ఘనత రావాలని అడ్డదారుల్లో పైకి వెళ్తుంటే దేవుడు గమనించండి ఏం చేశారంటండి? ఏం చేశారంట? మీకు అందరికి మంచి విధానాల్లో పేరు నా దేవుడు తీసుకొచ్చునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మనం దేవుడు బ్రతికిస్తున్నాడు, ఎందుకు ఆయుష్నిస్తున్నాడు, ఎందుకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అనాలు అక్కడ రాయబడ్డ మాట ఏంటంట? నీ మార్గములో నేను నడుచుటకు నన్ను బ్రతికింపుము. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఎందుకు బ్రతుకునిస్తున్నాడు మనకి? అయ్యా ఎందుకు ఇస్తున్నాడు బ్రతుకు? ఎందుకు మనకు ఆయుష్ని ఇస్తున్నాడు? ఆయన మార్గములో మనం బ్రతికినంత కాలం ఏంటంట? నడవటానికి. హల్లెలూయా. వినండి, వ్యర్థమైన వాటిని చూడకుండా. వేటిని చూడకుండా చెప్పండి, వేటిని చూడకుండా అంటమ్మా? చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, సినిమా చూడొద్దని బైబిల్ ఎక్కడ ఉందా? టీవీలో వచ్చే సీరియల్ చూడొద్దని బైబిల్ ఎక్కడ ఉందా? సినిమా పాటలు వస్తుంటే అవి చూడొద్దని ఎక్కడ ఉందా? మొబైల్లో ఏ పడితే అవి అర్థమవుతుందా? చూడొద్దంటానికి ఏమైనా ఆధారం ఉందా అంటే గమనించండి, అక్కడ రాయబడిన మాట వ్యర్థమైన వాటిని ఏంటంట? చూడకుండా నా కన్నులను తిప్పివేయుము. స్తోత్రాలు చెప్పండి. వ్యర్థమైన వాటిని ప్రేమికులారా చూడకుండా కళ్ళు తిప్పమని ప్రేమికులారా దావీదు చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా అలా నేను వాటిని చూడకుండా బ్రతికినంత కాలం నీ మార్గములు ఏం చేస్తా? నేను బ్రతుకుతాను. హల్లెలూయా. అంటే నువ్వు బ్రతుకుతుంది చెప్పాలా? ఆయన మార్గములు నువ్వేం చేయడానికంట? ఆయన మార్గములో నువ్వు ప్రతిరోజు నడవటానికే నేను ప్రభు బ్రతికిస్తున్నాడు అనే ఆలోచన మనం అందరం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం బ్రతికించింది ఆయన నామములో మనం ప్రార్థన చేయటానికి. ఇలాంటి అనుభవాలు కలిగి ఉండటానికే కోరావు కుమారులు ప్రభువా మమ్మల్ని బ్రతికించాయని ప్రార్థించాను. ఇప్పటివరకు ఎవరెవరి కొరకు బ్రతికావు? ఇప్పటి నుండి ప్రభు కొరకు బ్రతుకు. పరిస్థితులన్నీ దీవెనకరంగా మారబోతున్నాయి. పరిస్థితులన్నీ దారిలోకి రాబోతున్నాయి. ఒక గాడిలో దేవుడు పెట్టబోతున్నాడు. ఒక విధానములు నీ కుటుంబం నడిపించబోతున్నాడు. ఆత్మీయతలో బలపడబోతున్నావు, ప్రార్థనలో బలపడబోతున్నావు. గొప్ప కార్యాలు మీ పట్ల ప్రభు జరిగించునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ తల్ల వంచండి. ప్రార్థన, చిన్న ప్రార్థన చేయి. ప్రభువా ఎందుకు కోరావు కుమారులు మమ్మల్ని బ్రతికించమని అడిగారు? బ్రతుకు యొక్క విలువ తెలిసి దేవుని సన్నిధిలో ఒక్క అవకాశం, ఒక్క జీవితాన్ని. ఇక్కడ చాలా మంది మరణ పంచుల వరకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. మరణ పంచుల వరకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ మరణాన్ని చవి చూచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మనందరి వెనుకల్లో ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.